హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాగ్స్. నేనండి మీ షాపులక్కని. ఈరోజు అయితే మొత్తానికైతే మన పొలానికి అయితే వచ్చామండి. పొలానికి ఎందుకు వచ్చానంటే సుడులల్లో ఇద్దండి, ఇక్కడ సుడింది కదా, ఈ సుడులల్లో అయితే మందు వేయడానికి అయితే వచ్చాను. నేను మా చెల్లెలు మా వదిన ముగ్గురం వచ్చామండి ఈరోజు పనికి. మా దీంట్లో బూదిని ఎంత పని చేయాలి నాయన ఏమో చూడండి ఫ్రెండ్స్, అంత చిన్న దాంట్లో పెట్టుకొచ్చిందో బువ్వ మా వదిన. సరిపోద్దండి కదా, సరిపోద్దా? ఎక్కువ తింటే నిద్ర వస్తుంది చూడండి, మా వాళ్ళకి పని చేసిన కూడా నిద్ర వస్తుందంటండి ఎక్కువ తింటే. అందుకు కొద్దిగా పెట్టుకొచ్చింది అన్నము. నిద్ర ఈరోజు సాయంత్రం కూడా అయిపోదంట మన ముగ్గురికి. ఇది మిగులుద్ది మళ్ళీ దీంట్లో మధ్యాహ్నానికి మిగిలి పెట్టుకుంటుందంట దాంట్లో. మళ్ళా నిన్న 2 మాట తిన్నాం దాంట్లో పువ్వ. ఇద్దరు తినారంటండి దాంట్లో పువ్వ. చూడండి, అంత చాలా చిన్న బాక్స్ అండి ఇది. దీంట్లో పువ్వ ఇద్దరు తినారంటండి వాళ్ళు. సన్న గోర మీరు డబ్బని తేడాగా పెట్టాలి మీ రంజులను. డబ్బుకి దీనికి ఏం సంబంధం? మళ్ళీ అన్నం దండి తింటే ఖర్చు అవుతుంది, డబ్బులు కూడా. ఎంత తిన్నా అది ఖర్చు కాదు. అది నేను తింటా. చూడండి, పెద్ద టిఫిన్ పెట్టింది మా చెల్లెలు. దాంట్లో ఏముండదు. నేను ఒక పెద్ద టిఫిన్ తీసుకురావాలండి. చేను దగ్గరకు వచ్చినప్పుడు సర్దేసుకోవడానికి చాలా కష్టమవుతుంది. బాక్సులో అలా బాక్సులో తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళమ్మని మేమైతే రమ్మని చెప్పామండి. మాకు పొలం ఉంది కదా ఇంటి దగ్గర, సుభాషిని చూసుకుంటుందని చెప్పామండి రమ్మని. ఆమెను అయితే మళ్ళీ తొలకొస్తాడో తొలకరాడో మనకైతే తెలియదు. నేనైతే రమ్మని చెప్పాను. వాని సుభాషిని బడికి పంపే ఇంటి దగ్గర ఉంటే, ఎందుకంటే వయసు తగ్గిన కాబట్టి తీసుకుంటున్నామండి మొక్కజొన్న చూడలకి. ముందు ఒక దాని వేద్దాం మటరి, తర్వాత చూసుకుందాం కదా ఇంకోటి. డబ్బాలు పోయి డబ్బా పచ్చ ఇదిగోండి మా డబ్బాలు. ఇది కొంచెం తేమడి ఈ రంజులో తేమ ఉంటే లాంటి ఖర్చు కొనుక్కోరు. చూడండి, ఈరోజు అయితే మేము ముగ్గురం సుడువల్ల మందినికి వచ్చామండి. ఈరోజు అయితే సాయంత్రం మారేటట్టుందండి. మేము ఇంటి వేళకల్లా ఈ నుంచి మళ్ళా చిత్రం చూడండి, చిత్రంపల్లికి ఆ ఊరికి పోయి, ఆ ఊరి నుంచి మళ్ళీ ఆడికి పోయి ఆటో ఎక్కి, ఆటో నుంచి మళ్ళీ మా ఊరికి వెళ్ళాలి. మేము చాలా దూరం నుంచి వచ్చామండి. మొత్తానికైతే తెల్లరికల్లా వచ్చి చెరులో ఉన్నాం ఊడి. చూడండి, మా ఆయన అదే చెప్పాం కదండి, మా ఆయన ఊరికి వెళ్ళాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మకి ఏదో కొంచెం, ఆమెకు షుగర్ పేషెంట్ అండి. ఆమెకు కొంచెం హెల్త్ బాగాలేదని వెళ్ళాడు. మొత్తానికైతే తొలకొస్తాడో తొలకరాడో తెలియదండి. తోలకొచ్చున్నదా నువ్వు ఒక పాడి చాలేగా పొయ్యిగా చెప్పు. నా దాంట్లో ఎక్కువ మంది ఉంటే మింగేచ్చు మొత్తం. రాంజులకి బా ఘాటు ఘాటు కొడుతుందండి మందు. ఏముందో ఏమో బా అన్నంగా తింటే కైపెట్టేట్టు ఉందండి. వాసనకి కైపే చచ్చిపెట్టేటుండమే. బా లైట్లు వస్తున్నాయి డబ్బు. పెద్ద కులాసం ఇప్పుడు చూడండి, సుడులలో అయితే మంది అయితే వేపిస్తున్నానండి మా వాళ్ళతో. అన్నిట్లలో కాకుండా ఏంది దిగలేదు లోపలికి. ఖచ్చితంగా సుడి వేయాలి. ఖచ్చితంగా సుడి లేకపోతే దిగేదండి. దానికి యుద్ధం సావదు. పట్టుకొని ఇట్లా వేసుకుంటారా, ఖచ్చితంగా సుడిగానే పోయాలి. నువ్వు పక్కన పట్టి సుడి సావదు. బొక్క నిండా పోయింది మొత్తం. అయితే ₹1 భాగం అయిపోయింది. ఇంకా ఇక్కడైతే కుండ్లు ఉన్నాయండి. ఈ మొత్తం అయిపోయిందండి మందు, సుడులలో మందు వేసేది. మేమే కదండి, మా పక్కల చేను వీళ్ళు కూడా మా పక్కల వాళ్ళు కూడా వేపిస్తున్నారు సుడులలో మందు. చూడండి, చూడండి
ఎలా పోపిస్తున్నారో అండి చూడండి ఫ్రెండ్స్. ఇద్దండి ఇద్దరు చూడండి. మా అత్తం అయితే 10 మా వదిలైతే ఈ డబ్బా మోసుకుపోయి 4 సార్లు పోతా అని చెప్పి 2 సార్లకే పోసేసిందండి. చెట పోసిందండి. చూడండి ఎలా పోసారో మందు ఇల్లు చూడండి. ఈ ప్యాకెట్లు అయితే 2 తెచ్చామండి మనము. మనకైతే ఎకరన్నరే కదండి పొలం ఉండేది. కానీ వీళ్ళు మన వాళ్ళు మందు సుళ్ళల్లో పోయడం మెట్టడం పోసిర్రో ఏమో నాకైతే అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాక నేను కూడా ఫస్ట్లో దండికి పోసినానండి. తర్వాత పక్కన చేరు వాళ్ళండి అలా కాదమ్మా మీరు మందు పోసేది కొద్దిగా 4 గుళిగలు 5 గుళిగలు 6 గుళిగలు అటైతే పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు సుడులల్లో అని అన్నారండి వాళ్ళు. మేము సగం చేను పోసిన తర్వాత అన్నారండి. ఇంక అప్పటికి ఏం చేయాలండి, ప్యాకెట్ అయిపోయి ప్యాకెట్ సగం పోసామండి. ఇంకా సగం ఉంది. ఈ సగం కూడా సరిపోదా అని ఆలోచన చేస్తున్నామండి. మా ఆయన అయితే 2 ప్యాకెట్లు పోసినారే అని చెప్పాడు. కానీ మా దగ్గర అయితే 2 ఉన్నాయి, సగం ప్యాకెటే ఉందండి. సరిపోదా అని ఆలోచన చేస్తున్నానండి నేనైతే. ఏం చేయాలి, మొత్తం అయితే ఇవాళ ఈ నుంచి ఇట్టయితే పోసేసాను, మందు మొత్తం పోసేసాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే టైం 11 అవుతుందండి. మనం చీకట్లో 4:30 నుంచి వస్తే మీ ఎకరన్నరే కదండి, మేము ముగ్గురమే కాబట్టి వస్తూనే ఉన్నామండి. కానీ మాకైతే అయిపోవడం లేదు. ఇంకా 1 గంటకల్లా అయితే అయిపోచేస్తామండి, 12 కల్లా అయిపోతుంది. ఏమే అయిపోతుంది 12 కల్లా. ఈ రంజులో మందు కొనక రావాలి నువ్వు 550 చూడండి. మొత్తానికైతే మందు అయితే అయిపోయిందండి. మా వదిన మటుకి డబ్బా చూపిస్తారు. నేను డబ్బాని పోసుకోలే మందు ఎప్పుడు. చూడండి వీడికైతే పోసినామండి. కాదండి ఆడకండి. ఈ నుంచి గీత గీసిన చూడండి. ఈ గీత కానించి ఇట్ట ఈ భాగం మొత్తం పోసేసామండి. నుంచి మొత్తం ఆడికి ఆప్షన్ అండి, మొత్తం కుండ్లు నిలబడింది. ఇక్కడైతే ఇంకా నిలువు మునాలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు కుండ్లు పోసుకొని మనం అయితే ఇంకా ఇంకొక గంట ఉంటుంది, గంట కల్లా పోసేయాలండి. ఇంకా కుండ్లు పోసేసి ఇంటికి వెళ్తామండి. మాకు మందు లేదు ఎడజేయాలండి మా ఉదయం చేసే పనికి. మొత్తానికి మళ్ళీ మేము నడిచి మళ్ళీ ఇంటికి పోయి చేతులు నల్లగా అయిపోయి దండి మందు చూడండి. గుళిగల మందు ఒక పిరిగి వేసుకుని చచ్చిపోతారండి. ఇంటికి ఎట్ట పోసి చూపించిన సిపి మనం చీపోయి అందులో నువ్వు పోదురా. చూడండి వంతులు పెట్టుకుంటారు. బాగా వస్తుందండి మా వదిన. డబ్బా మంది ఒకసారి అయిపోతుంది, పట్టుకుని డబ్బు ఇచ్చి ఒకసారికి అయిపోతుంది. బాగా వంగు దగ్గర సుడిలో పోయాలండి. సుడి కాడ పెట్టి మంది అట్ట పోయాలి, సుడిలో పోయాలండి. అట్ట పోయాలండి, సుడిలో అట్ట పోయాలంట. చూపిద్దాం రా, దగ్గర తీసుకురా అని అంటుంది మా వదిన. అంతేనంగా అలా పోసామండి మేము చెట్టుకి. ఇప్పుడు దాకా కానీ ఇప్పుడు ఏంటంటే నీళ్ళు ఆగి ఒక 10 నిమిషాలు కూర్చుందామని లేచామండి. మేము కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చొని అప్పుడైతే ఇంకా మళ్ళీ మందు పోసుకొని అప్పుడు వెళ్తాము ఇంటికి. ఇంకా మేము ఇంటి వెళ్ళకల్లా 3 అవుతుందో 2 అవుతుందో ఈరోజు. ఇటు రాంత తీసుకొని అంతా వస్తుంది. మనం తీసుకెళ్ళి ఇంకా పచ్చడో పప్పులోనో పెట్టుకోవచ్చండి. ఇంకా పెద్దగా అయింది గోంగూర చూడండి ఎలా ఉందో. మొత్తం గోంగూరేనండి. ఇది నాటు గోంగూర అండి, నాటు గోంగూర. ఇది పట్నం గోంగూర. మొత్తానికి అయితే గోంగూర అయితే పెద్దగా అయిందండి. మనం ఏంటంటే మొన్న బెండెత్తనాలు ఇవ్వండి, బెండిత్తనాలు మొలిచాయి. ఏంటంటే కొద్దిగా తేమ తగిలితే కొంచెం తిరుక్కుంటుందండి బెండిత్తనాలు అంటే. చూడండి ఎలా మొలిచాయో. మొత్తం కాకర చెట్టు కూడా చనిపోయిందండి. మేము ఇలా చూసుకోకుండా కొట్టేశారు గట్టికి. మొత్తం కాకర చెట్లు కూడా చనిపోయినాయి. చూడండి ఎలా చనిపోయినాయో.
చూడండి మొత్తానికైతే మన గార్డెన్లో వేసిన గోంగూర అయితే చాలా పెద్ద అయిందండి. మనం ఏంటంటే ఇంకా తీసుకెళ్ళి వండుకోవడమే. ఇంకా మొత్తానికైతే మందు అయితే పోసేసామండి. మొత్తానికైతే మందు పోసేది అయిపోయింది. టైం అయితే 12 అవుతుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి.